హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్. మా కన్సల్టెన్సీ వచ్చేసి అమీర్పేట్‌లో ఉంది. లాల్ బంగ్లా పక్కన మెరిడియన్ ప్లాజాలో 302లో మా ఆఫీస్ ఉంటుంది. అండ్ మండే టు సాటర్డే వి ఆర్ వర్కింగ్. మీరు ఒక్కసారి కాల్ చేసి రండి. అది బెటర్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే చాలామంది ఈ మధ్య ఇంకా ఎక్కువ కామెంట్స్ పెట్టడం గానీ, వాట్సాప్ పెట్టడం గానీ చేస్తున్నారు. ఇప్పుడున్న అన్‌సర్టెన్ సిట్యుయేషన్స్‌లో అసలు ఎలా మనం యూఎస్‌కెళ్ళడం కుదురుతది? ఏది ట్రై చేయాలి? స్టూడెంట్ వీసా బెటరా? టీచర్స్ బెటరా? అసలు ఏది బెటర్? సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేసి. సో, సాఫ్ట్‌వేర్ వాళ్ళ ఆపర్చునిటీస్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఏదైనా గానీ ఫ్రాంక్‌గానే చెప్తాను. ఇట్స్ నాట్ దట్ వి ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడేంటంటే ఏ ఆపర్చునిటీ ఎలా ఉందో మేము ఉన్నదున్నట్లు చెప్పేస్తాము. దెన్ యూ కెన్ డిసైడ్ ఎటువైపు నుంచి ట్రై చేస్తే మీ ప్రొఫైల్‌కి సూట్ అవుతది అనేసి. స్టూడెంట్ వీసాస్ అయితే డెఫినెట్‌లీ యెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. స్టూడెంట్స్‌కి ఇప్పుడు వీసాస్ వస్తున్నాయి. స్లాట్స్ కూడా బానే దొరుకుతున్నాయి. సో, మీరు ఒకవేళ యూఎస్‌కి గానీ, ఎనీ అదర్ కంట్రీ అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయొచ్చు మా ద్వారా. స్టూడెంట్స్‌కొచ్చేసి మేము అన్ని కంట్రీస్‌కి చేస్తాము ఆల్మోస్ట్. సో, ఇంకా యూఎస్ఏకే కావాలి అని 99% ఆఫ్ ద పీపుల్ అడుగుతూ ఉంటారు. యూఎస్ఏకొచ్చేసి మేము టీచర్స్‌కి హెచ్-1బీ అండ్ జే-1 ప్రాసెస్ చేస్తున్నాము. సో, మా హెచ్-1బీ పీపుల్ కూడా అంటే 25లో మేము ఎవరిదైతే ఫైల్ చేసామో హెచ్-1బీకి వాళ్ళవి ఇప్పుడు అప్రూవల్స్ వస్తున్నాయి. వాళ్ళు నెక్స్ట్ వీసా స్టాంపింగ్‌కెళ్తారనమాట. సో, జే-1 కూడా ప్రాసెస్ స్లోగా అవుతూనే ఉంది. వాటన్నిటి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్. ఇంకోటేంటి అంటే ఈబీ-5. ఈబీ-5 గురించి మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి మార్కెట్ చేయడం స్టార్ట్ చేశాము. ఎందుకంటే చాలా మందికి తెలీదు. యాక్చువల్‌గా ఈబీ-5 అనేది ఒక గ్రీన్ కార్డ్ అనమాట. గ్రీన్ కార్డ్ అనగానే చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే యూఎస్‌లో ఉంటేనే గ్రీన్ కార్డ్ వస్తదనుకుంటారు. కానీ అట్లా ఏం కాదండి. మీరు యూఎస్‌లో ఉన్నా లేదా ఇండియాలో ఉన్నా కానీ గ్రీన్ కార్డ్‌కి మీరు అప్లై చేయొచ్చు. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ గ్రీన్ కార్డ్ అనమాట. అండ్ ఇప్పుడున్న అన్‌సర్టెన్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్చునేట్‌లీ ఈబీ-5 గ్రీన్ కార్డ్‌ని అసలు ఏ మాత్రం గూడా ఎఫెక్ట్ చేయట్లేదు. అంటే ఈబీ-5 ఎప్పుడు గూడా పాజిటివ్‌గానే ఉంది. అండ్ యాక్చువల్‌గా ఇది 1990 నుంచే ఉంది. బట్ ఎవరు గూడా దాని మీద అంత ఫోకస్ చేయలేదు. బికాజ్ మన ఫోకస్ ఎప్పుడు గూడా ఇట్లా ఒక స్ట్రెయిట్ రోడ్‌లో ఉంటాం గదా! మనం తెలుగు వాళ్ళం. ఓకే. మనం బీటెక్ తీసుకోవాలి. ఆ తర్వాత యూఎస్‌కెళ్ళాలి. ఎంఎస్ చేయాలి. ఆ తర్వాత హెచ్-1బీ అండ్ దెన్ జాబ్ వస్తది. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ వస్తది. అండ్ ఇట్ వాస్ వర్కింగ్ వెల్. అందుకే మనందరం గూడా అదే రూట్‌లో వెళ్ళేవాళ్ళం. కానీ ఈబీ-5 గురించి చాలా మందికి తెలీదు. సో, నేను క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా ఫర్దర్‌గా మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ. సో, ఈబీ-5 గ్రీన్ కార్డ్ అంటే ఏంటంటే, మనము యూఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా గ్రీన్ కార్డ్‌ని కొనుక్కోవచ్చనమాట. అంటే వి ఆర్ ఎర్నింగ్ ఇట్. వి ఆర్ ఎర్నింగ్ ఇట్ బై ఇన్వెస్టింగ్ ఇన్ యూఎస్ఏ. సో, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే $800,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటదండి. ఇది చెప్పగానే చాలామంది అమ్మో! చాలా కష్టం అనుకుంటా ఉంటారు. కాకపోతే మా దగ్గర ఇంకొక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే 300,000-400,000 వరకి మీకు లోన్ కూడా వస్తదనమాట. పర్సనల్ లోన్ కింద గూడా వస్తది. అది యూఎస్‌లో లోన్. ఇండియాలో కాదు. యూఎస్‌లోనే మీకు లోన్ వస్తది కాబట్టి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీ సైడ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీరు లోన్ ద్వారా తీసుకొని ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తది. సో, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే యూఎస్‌సిఐఎస్ కొన్ని ప్రాజెక్ట్స్‌ని ఐడెంటిఫై చేసి ఈబీ-5 వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి వాళ్ళు ముందే చెప్తారనమాట. అంటే ప్రతి ప్రాపర్టీ కూడా, ప్రతి ప్రాజెక్ట్ కూడా ఈబీ-5 కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి. ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళు ఈబీ-5 ఇవ్వరు. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే అప్రూవల్స్ తెచ్చుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి ఈబీ-5ని ఇష్యూ చేస్తూ ఉంటారనమాట. అలాంటి ప్రాజెక్ట్స్ ఏంటి అనేవి మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము చెప్తాం మీకు. ఈ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వీటిలో పెట్టొచ్చు అనేసి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఆఫ్‌కోర్స్ నాకు తెలుసు. నేను రోజు చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. ఇంత ఖర్చుతో కూడుకుంది కాబట్టి చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఇది సేఫేనా? మా మనీ పెట్టిన తర్వాత ఏమన్నా ఇష్యూ అవుద్దా అనేసి. నంబర్ 1 ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఎందుకంటే ప్రతి స్టెప్‌లోనూ అటార్నీస్ మనతో ఉంటారు. ఇప్పుడు మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి. ఓకే మేడం, నా దగ్గర $400,000 ఉన్నాయి. నేను ఇండియాలో ఉన్నాను. ఎలా నేను పెట్టుబడి పెట్టాలని మీరు నన్ను అప్రోచ్ అయితే, మాకు యూఎస్‌లో ఇంకొక టీమ్ ఉంది. వాళ్ళతో ఇమ్మీడియేట్‌గా మేము ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టిస్తాము. ఆ కాల్‌లో మీరు ఇంకే డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మనీ ఇంకా పెట్టాలి అనుకుంటున్నారో, అంటే ఫస్ట్ స్టెప్‌లో మీరు మనీ పెట్టడము ఒకటైతే,
అసలు మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది మొత్తం. సో ఓకే, మీకు డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం అటార్నీతో కనెక్ట్ అవుతాం అనమాట. అలా అటార్నీ మనతో ప్రతి స్టెప్లో ఉంటారు. అండ్ మీరు ఆ ప్రాజెక్ట్ ఓనర్స్తో కూడా మాట్లాడొచ్చు, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఎవ్రీథింగ్ మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తుండగానే అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్తోనే మీ మనీ ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అండ్ ఏ మనీ యాక్సెప్టబుల్, మీరు ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎందులో పెట్టాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇలా మొత్తం కూడా గైడ్ చేస్తారనమాట అటార్నీస్. సో ఎన్ని రోజుల్లో గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే, ఇండియా నుంచి అప్లై చేస్తే 18 months పడుతుందండి. 1.5 year తర్వాత మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అప్పుడు మీరు ఇండియా నుంచి యూఎస్కి ట్రావెల్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకొక 3 yearsకి అలా మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ పోయి ప్రాపర్ గ్రీన్ కార్డ్ వస్తుంది. కండిషనల్ గ్రీన్ కార్డ్కి ప్రాపర్ గ్రీన్ కార్డ్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రాపర్ గ్రీన్ కార్డ్ టైంకి ఏంటంటే మీ మనీ వెనక్కి వచ్చేస్తాయి. ఎస్, యూ హర్డ్ దట్ రైట్. మీరు పెట్టిన $400,000 ఏవైతే ఉన్నాయో అవి మీకు బ్యాక్ వచ్చేస్తాయి. అప్పుడు మీకు ప్రాపర్ గ్రీన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అండ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ టైంలో కూడా మీ ఫ్యామిలీ అంతా వర్క్ చేయొచ్చు. అదే మీరు యూఎస్లో ఉండి EB-5కి అప్లై చేసినట్లయితే మీకు 3 monthsలోనే EAD వస్తుందండి. స్టేటస్ చేంజ్ చేసుకొని మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. చాలామంది ఇప్పుడున్న అన్సర్టన్ సిచ్యువేషన్స్లో EB-5కే వెళ్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళు చాలామంది యూఎస్లో ఉన్నా కానీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ ప్రాపర్టీస్లో. సో EB-5కి ఏంటంటే అది ప్లస్ పాయింట్ అనమాట. మీకు ఇండియాలో ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది కాబట్టి ఒక 2-3 ప్రాపర్టీస్ ఏమైనా మీరు సేల్ చేయగలిగితే మీకు ఆ రిక్వైర్డ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎనీవన్ అబోవ్ 18 కెన్ అప్లై. ఎనీవన్ కెన్ అప్లై. మీరు ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీది సాఫ్ట్వేర్ వాళ్ళే వెళ్ళాలి అని ఇంతకుముందు అనుకునే వాళ్ళు, అట్లా ఏం లేదు. సాఫ్ట్వేర్ అయినా, టీచర్ అయినా, లేదా మీరు బిజినెస్ పర్సన్ అయినా, లేదా మీరు రిటైర్ అయిపోయారు, మీరు యూఎస్కి వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, అక్కడ మీ పిల్లలు ఉన్నారు, సో మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అన్నా కానీ మీరు అప్లై చేసేయచ్చు. సేమ్ గోస్ టు యూఎస్. మీరు యూఎస్లో ఉండి అక్కడ ఏ వీసా మీద ఉన్నా కానీ యూ కెన్ షిఫ్ట్ టు EB-5. సో ఇది చాలా మంచి ప్రాసెస్. అండ్ ఆల్సో EB-5 గ్రీన్ కార్డ్కి ఇప్పుడు కరెంట్ డేట్ నడుస్తుందండి. ఇప్పుడిప్పుడే దీనికి అవేర్నెస్ వస్తుంది దీని గురించి. దానివల్ల చాలామంది అప్లై చేయడం స్టార్ట్ చేశారు. చాలామంది అప్లై చేశారంటే మళ్ళీ డేట్ వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి కరెంట్ ఉంది కాబట్టి యూఎస్లో ఉంటే 3 months అండ్ మీరు ఇండియాలో ఉంటే 18 monthsలో మీకు వచ్చేస్తుంది. సో మీరు చాలా రోజుల నుంచి F1కి ట్రై చేస్తున్న వాళ్ళైనా, టీచర్స్ అయినా, ఎవరైనా కానీ ఒక్కసారి కనుక్కోండి దీని గురించి. మీకు నచ్చినప్పుడే మనం స్టార్ట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా మీరు అక్కడ రియల్ ఎస్టేట్ ఓనర్కి ఇచ్చేస్తారు, మీ డబ్బులు పోతాయి అన్న భయమే ఉండదు. గవర్నమెంట్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రీన్ కార్డ్ అనుకోండి, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అనుకుంటే. అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఫస్ట్ మీ మనీ ఆ అకౌంట్లోకి వెళ్తాయి. ఆ తర్వాతే మొత్తం వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ కూడా లీగల్ అని తెలిసిన తర్వాతే మీ మనీ అనేవి ప్రాజెక్ట్లోకి వెళ్తాయి. ఫస్ట్ మీ మనీ ఆ అకౌంట్లోకి వెళ్తాయి. తర్వాత మీకు రావాల్సిన లోన్ ఏదైతే ఉందో ఆ మనీ కూడా వచ్చిన తర్వాత ఎంటైర్ అమౌంట్ రెడీ అనుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. అండ్ ఆల్సో ఇండియా నుంచి మనీ ఎలా పంపించుకోవాలి అంటే లీగల్గా మొత్తం మనీ మనం పంపించుకోవచ్చండి. మనం పర్ పర్సన్ 250K వరకు కూడా పంపించుకోవచ్చు. ఎలా మనం పంపించాలి అనేది మా అటార్నీస్ మీకు అడ్వైస్ చేస్తారనమాట. అండ్ ఏ మనీ యాక్సెప్టెడ్ అంటే ఏదైనా కానివ్వండి, ట్యాక్సబుల్ అమౌంట్ మాత్రమే మీరు చూపించాల్సి వస్తుంది. సో మీరు ఇప్పటివరకు కంటిన్యూస్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండి ప్రాపర్గా మీరు ఆ ఏదైతే మనం ప్రాపర్టీ ఇప్పుడు అమ్మబోతున్నామో అది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవ్రీథింగ్ ఒక మంచి లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నట్లయితే యు ఆర్ ఇమ్మీడియట్లీ ఎలిజిబుల్ ఫర్ EB-5. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంతకంటే మంచిదైతే లేదండి. టాప్ 1 ఐ కెన్ సే. వేరే దాంట్లో అయినా అవుతుందా అవ్వదా అని ఒక డౌట్ ఉంటుంది. ఇది ఎలా అంటే మీరు ముందుకు రావడమే లేట్, డెఫినెట్గా అవుతుంది. యాజ్ ఫార్ యాజ్ 2026 డినయల్స్ అయితే ఉండవు. అంటే స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది మీకు అది అవుతుందా, మీరు ఎలిజిబులా కాదా అనేసి. డినయల్స్ అయితే ఇప్పటివరకు జరగలేదు. అండ్ స్టెప్ 1 నుంచి అటార్నీస్ కూడా ఉంటారు. దిస్ ఈస్ రియలీ గుడ్ ఆపర్చునిటీ. మా దగ్గరికి చాలామంది వస్తుంటారు, మేడం మేము ఎప్పుడో వెళ్దాం అనుకున్నాము కానీ అప్పుడు వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళారు, అక్కడ సెటిల్ అయిపోయారు అనేసి.
ట్రస్ట్ మీ, మీరు ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎట్లాగైనా నేను యూఎస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను బిజినెస్ చేస్తాను, ఇట్లాంటి ప్లాన్స్ ఉన్నట్లయితే గో హెడ్. ఎందుకంటే మనము ఒక వీసా మీద యూఎస్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, సపోజ్ H1 మీద నేను మాత్రమే వర్క్ చేయగలను. సర్టన్ కండిషన్స్ ఉంటాయి, నా స్పౌస్ వర్క్ చేయాలన్నా లేదా నా పిల్లలు చదువుకోవాలనుకున్నా. కానీ EB5లో ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీ కెన్ వర్క్, ఎంటైర్ ఫ్యామిలీ కెన్ డూ బిజినెస్ యాజ్ వెల్. అంటే నేను ఒక జాబ్ చేయొచ్చు, నేను బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు పెట్టే పెట్టుబడికి మెనీ టైమ్స్ 10 టైమ్స్ మీరు అక్కడ ప్రాపర్గా సంపాదించుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ రియలీ గుడ్ ఆపర్చునిటీ. ఒక్కసారి అయితే మనం మాట్లాడుకుందాం. దెన్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ విల్ క్లారిఫై ఇమీడియట్గా. మా యూఎస్ టీమ్తో కూడా మేము మీటింగ్ పెట్టిస్తాము. సో ఓకేనా, ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మా ఆఫీస్కి కూడా మీరు రావచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ లాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, అండ్ వాట్సాప్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఓకేనా మరి, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్ అండ్ మెసేజెస్. సీ యూ లేటర్. బాయ్.